अर्थ काम मोक्ष फल सिद्धिरस्तु वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सर्वे सप्तदीपा वसुंधरा सामवेदा अथवर्णा अंगे सहिता सर्वे कलशं समाश्रिताः। ओम गंगे कमले देवगोदावरी नर्मदे सिंधु कावेरी जलेस्मिन् सन्निधं कुरु। ग्रामदेवताभ्यो नमः, स्थानदेवताभ्यो नमः, वासुदेवताभ्यो नमः, सर्वभ्यो देवभ्यो नमो नमः। संजमे वयंजमे प्रियंजमे कामंजमे कामंजमे भगवंजमे श्रेयंजमे वशस्त्रमे यशस्त्रमे भगंजमे द्रविणंजमे तातमे द्रवतातमे क्षमस्मे विश्वंजमे वास्तमे सविंजमे ज्ञातंजमे सुचमे सुचमे शिवंजमे निजंजमे रूपंजमे अमृतंजमे क्षमंजमे वेदापरिजमे जीवा लेपकवाडंजमे नमितंजमे अवयंजमे सुगंजमे चक्रांजमे सुषांजमे सुधीरंजमे हत्तुनाये सांबराय नमो शंकाय पशुपते नमो अग्रेवदाय गोदेवदाय नमो नमस्काराय नमो शंभवे नमो शंकराय नमो शिवाय शिवधराय नमः नमस्ते फोटो तीస్తున్నాను चावरियाय देवहे ओम आपो ज्योतिर सम्मतं ब्रह्म पूर्वस्वरो देवंदः घंटा कोट
అయినటువంటి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఈరోజు మేము నందిపేట మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని నందికేశ్వర ఆలయంలో వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ దేవుణ్ణి వారు ఆయురారోగ్యాలతో ఉండాలని, ఎంతో తెలంగాణ ప్రజలకు ఇప్పుడు చేస్తున్నటువంటి ప్రజాసేవ ఎంతో చేయాలని ఈ మా మండల కేంద్రంలోని ముఖ్య ఆలయమైనటువంటి నందీశ్వరుని ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి ప్రార్థించినాము. వారు రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టినటువంటి వారు ఇంకా ఎన్నెన్నో చేసి మా తెలంగాణ ప్రజల్ని ఆదుకోవాలని మేమంతరం ఈ భగవంతుని కోరుకున్నాము. వారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు నందిపేట మండల కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. జై హింద్, జై కాంగ్రెస్, జై రేవంత్ అన్న. ఈరోజు నందిపేట మండల కేంద్రంలో మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు డైనమిక్ లీడర్ రేవంత్ అన్న గారి పుట్టినరోజు సందర్భంగా నందిపేట మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కుంకుమార్చన అభిషేకం చేసి ఆయన ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో ఎల్లప్పుడూ కూడా మన తెలంగాణ రాష్ట్రాన్ని ఏదైతే ప్రజాపాలన ద్వారా సుభిక్ష పాలన అందిస్తున్నారో ఇదే పరిపాలన కూడా రానున్న రోజుల్లో అందించాలని చెప్పేసి ఈ యొక్క శివుడికి నందికేశ్వరుడికి కూడా మేమంతా ఇక్కడ అభిషేకం చేసి మేమంతా కూడా మొక్కులు చెల్లించడం జరిగింది. ఈరోజు ఆయన జన్మదినం అంటే తెలంగాణలోని ప్రతి పల్లెలో కూడా సంబరాలు మిన్నంటున్నాయి. రానున్న రోజుల్లో కూడా ఇదే విధంగా ఇదే స్ఫూర్తితో ఏదైతే ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత సీఎం గారు ఇటు నిరుద్యోగులకు కానీ, విద్యార్థులకు కానీ, రైతులకు కానీ, కార్మికులకు కానీ, కర్షకులకు కానీ ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క పాలన అందే విధంగా ఏదైతే 10 నెలల్లో ఈయన ప్రజాపాలన కొనసాగిస్తున్నారో అదే ప్రజాపాలన, అదే మనోధైర్యం, అదే గుండె నిబ్బరం ఈ యొక్క నందికేశ్వరుడు ఇవ్వాలని చెప్పేసి ఆయన జన్మదిన సందర్భంగా ఏదైతే ఇప్పుడు మళ్ళా ఈ రాష్ట్రంలో ఒక దేశంలోనే కాకుండా రాష్ట్రంలోనే కాకుండా ఇది ఒక పెద్ద కార్యక్రమం చేపట్టిర్రు. దేశంలో కూడా అక్కడ మోడీ చేయనటువంటి ఈ యొక్క బీసీ కులగణని ఇక్కడ నందిపేటలో కాకుండా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభించినందుకు సీఎం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఆయన జన్మదినం సందర్భంగా ఈ యొక్క నందికేశ్వరుడి ఆశీస్సులతోటి మా మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ నాయకుల తరఫున అభిషేకం అర్చన కార్యక్రమంలో పాల్గొన్న నాయకులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ వారు మరొక్కసారి వారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్నాం. జై హింద్, జై కాంగ్రెస్. पैदाश का दिन है आज उन्होंने पब्लिक के लिए इतना काम कर रहे कि कुछ नहीं। आज वो 6 किलोमीटर आज चल रहे हैं। आज मूसा नदी के पास जाके 6 किलोमीटर मेरा बर्थडे है बोल के उनको बर्थडे का ये नहीं खास नहीं, पब्लिक के लिए उन्होंने उतना सेवा कर रहे। वैसा लीडर होना बहुत खुशी की बात है और हमारे को हर बात के लिए उन्होंने आगे बढ़ाते हुए काम करा रहे। इसलिए और उनसे गुजारिश है कि हम अल्लाह से दुआ कर रहे कि उन्होंने और नेक्स्ट भी उन्होंने अच्छे सीएम बनना बोल के और ऐसे कारोबार करना बोल के। आज कई आदमी घर पे बैठ के बर्थडे कर लेते हैं मान के आज 6 किलोमीटर आज मूसा नदी पे पूरे गरीबों का पूरा क्या है वो प्रॉब्लम्स पूछने के लिए आज 6 किलोमीटर उन्होंने पब्लिक के वास्ते चल रहे हैं। आज ऐसे लीडर बनना बहुत खुशी की बात है। अब तक हमारे आदमी बात करें इसलिए बात करें मुखादिस का बहुत बहुत शुक्रिया अदा करता हूँ। जय कांग्रेस, जय रेवंत अन्न. రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి యనుమల రేవంత్ రెడ్డి అన్నగారి జన్మదిన సందర్భంగా మన ఆర్మూర్ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి మా నందిపేట మండల ఆధ్వర్యంలో మండల్ ప్రెసిడెంట్ మందమహిపాల్ ఆధ్వర్యంలో మా యనుమల రేవంత్ రెడ్డి అన్నగారి బర్త్డేని జరుపుకోవడం జరిగింది. అలాగే మా నందిపేట మండలంలో ఉన్నటువంటి మహిమగల్ల టెంపుల్లో ఈరోజు యనుమల రేవంత్ రెడ్డి అన్నగారికి ఈ అర్చన అభిషేకం చేయడం జరిగింది.